స్క్రీన్ కనపడుతుంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం. మనం థియరీ అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటాం, ప్రాక్టికల్ కూడా అంత ఇంట్రెస్ట్గా చేస్తేనే, లేకపోతే వేస్ట్. నార్మల్ అబ్బాయి ఉన్నా సరిపోతుంది, ఇంకా సపరేట్ దీనికి సర్వర్ కొనాల్సిన అవసరం లేదు. నార్మల్ మన ప్రోగ్రామ్స్ ఎక్కడ డెవలప్ చేస్తాం అక్కడే SC38 కోడ్లోనే చేస్తాం. ఓకే, SC38 ఇక్కడ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నా. ఈ గోపికృష్ణ 1 అనే. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ప్రోగ్రామ్. టైటిల్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆన్ రికార్డింగ్ అవుతుంది కదా కాదు. చేశాను. టైపు క్లాస్ అయిపోతేనే వెంటనే ప్రాక్టీస్ చేసేస్తే రికార్డింగ్తో అవసరం ఉండదు. ఓకే, మళ్ళీ రికార్డింగ్ చూద్దాం అనుకుంటారు కానీ అదంతా అయ్యే పని కాదు. వెంటనే ప్రాక్టీస్ చేస్తాం, వెంటనే ప్రాక్టీస్ చేయాలా. ఈరోజు అర్థమైతే మీకు చాలా అర్థమైనట్టే. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, క్లాస్ అనే కీవర్డ్తో చేస్తాం. క్లాస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ABC ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. జనరల్ రికమెండేషన్ అంటే లోకల్ క్లాస్ LCL__ అని ఇవ్వండి. ఓకేనా, ABC ఏ పేరు ఇచ్చినా సరిపోతుంది. ఓకేనా, క్లాస్ LCL_ABC ఫాలో అవుతున్నారు నీట్గా. క్లాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మళ్ళీ LCLతోనే స్టార్ట్ కావాలి అదంతా కాదు. జనరల్గా రికమెండేషన్ LCLతో ఇస్తాం. ఓకేనా, క్లాస్ నేమ్ని LCLతో ఇస్తాం. ఫాలోడ్ బై క్లాస్కి ఎన్ని ఉంటాయని చెప్పే, క్లాస్ 2 పార్ట్స్ ఉంటుంది. డెఫినేషన్ ఒకటి, ఇంప్లిమెంటేషన్. క్లాస్ డెఫినేషన్ అని ఫుల్ స్టాప్ ఇవ్వండి. ఖచ్చితంగా క్లాస్ ఎట్లా ఏ వర్డ్ అయినా ఎండ్ క్లాస్ అని వస్తుంది. క్లాస్ ఎండ్ క్లాస్, మధ్యలో లాజిక్ రాస్తాం. డెఫినేషన్ అంతా ఈ మధ్యలో రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ దాకా క్లియరా? క్లాస్ LCL_ABC డెఫినేషన్. క్లాస్లో ఎన్ని రకాల యాట్రిబ్యూట్స్ ఉన్నాయని చెప్పినా 3 రకాలు ఉన్నాయని చెప్పి. క్లాస్ యాట్రిబ్యూట్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. ఇన్స్టెన్స్, స్టాటిక్, తర్వాత కాన్స్టెంట్ యాట్రిబ్యూట్స్, తర్వాత టైప్స్ యాట్రిబ్యూట్స్ అని చెప్పారు. టైప్స్ గురించి ఒక 5 క్లాసులు అయిన తర్వాత చెప్తే అర్థమైంది. ఓకేనా, ఇప్పుడు జస్ట్ కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ డిక్లేర్ చేసేది ఎట్లా? కాన్స్టెంట్స్ అనే కీవర్డ్తో చేస్తాం. కాన్స్టెంట్ యాట్రిబ్యూట్స్, కాన్స్టెంట్స్ ఏదో ఒకటి X, Y, Z తీసుకున్నాను నేను. Z టైప్ I అని ఇచ్చా. ఇప్పుడు రెడ్ మార్కులో కనపడుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ అంటే ఏమని మీనింగ్, దాని వాల్యూ మనం మార్చలేము. అప్పుడు వాల్యూ మార్చలేనప్పుడు వాల్యూని ఒకటేసారి అసైన్ చేయాలి, అక్కడే ఇవ్వాలి. ఇక్కడే వాల్యూ అని ఇచ్చేస్తే వాల్యూ 20 అని ఇచ్చా. ఇప్పుడు దాన్ని ఇంకా ఏంటి, కేస్ సెన్సిటివ్ ఏం కాదు, కేస్ సెన్సిటివ్ ఏది కాదు, కేస్ సెన్సిటివ్ కాదు. కాన్స్టెంట్ Z టైప్ I వాల్యూ 10 అన్న. Z అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్లాస్. ఓకేనా, ఇక్కడ Z ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం, దీన్ని యాట్రిబ్యూట్ అన్నాం. అదే ఈ లైన్ పై క్లాస్కి పైన ఉంటే దాన్ని ఏమంటాం, ఇక్కడ ఉంటే కదా డేటా కాన్స్టెంట్ అని ఉంటుంది కదా, అక్కడ ఉంటే వేరియబుల్ అవుతుంది, అక్కడ కూడా కాన్స్టెంట్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ అన్నాం దీన్ని. ఓకేనా, తర్వాత నేను ఏం చేస్తున్నా, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. ఇంకో వేరియబుల్ అన్నాం కదా మనం, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా Y టైప్ I అని తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమంటాం, వైని ఏమంటాము, మామూలుగా ఈ డేటా Y అనేది చూడండి ఇక్కడ ఉంది అనుకో, ఏమవుతుంది ఇప్పుడు Y ఏమవుతుంది, క్లాస్ లోపల లేదు, అది క్లాస్ బయట ఉంది, మామూలు ప్రోగ్రామ్ లో. ఓకేనా, అదే క్లాస్ లోపల ఉంటే ఏమవుతుంది అంటే యాట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని యాట్రిబ్యూట్ అంటాం. క్లాస్ డేటా Y టైప్ I అన్న. ఇప్పుడు డేటా కీవర్డ్తో స్టార్ట్ అయితే ఇది ఒక యాట్రిబ్యూట్. ఏ టైప్ యాట్రిబ్యూట్ అంటే ఇది ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్. డేటా అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తే దాన్ని ఏం యాట్రిబ్యూట్ అంటాం అంటే ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్ అంటాం. అక్కడ రాస్తున్నా చూస్తాను, యాట్రిబ్యూట్ అంటాం. డేటా కీవర్డ్తో స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం, ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్ అంటాం. తర్వాత స్టాటిక్ యాట్రిబ్యూట్ ఇవ్వాలి కదా. స్టాటిక్ యాట్రిబ్యూట్ డిక్లేర్ చేయాలంటే క్లాస్ డేటా
అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఏం కీవర్డ్? క్లాస్ డేటా అనే Class కీవర్డ్తో data. స్టార్ట్. ఓకేనా? ఇది y అని ఇచ్చా, ఇంకో ఏం మిగిలిన XYZ ఎక్స్ ఇస్తున్నా. ఓకేనా? టైప్ ఐ క్లాస్ డేటా అని ఇచ్చా, ప్రింట్ చేసుకొని నీట్గా ప్రింట్. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఏంటి? ఏం అట్రిబ్యూట్? స్టాటిక్ అట్రిబ్యూట్. స్టాటిక్ అట్రిబ్యూట్ డిక్లేర్ చేయాలంటే ఎట్లా? క్లాస్ అట్రిబ్యూట్ Class data. అంటున్నా. క్లాస్ డేటాతో కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఏం అట్రిబ్యూట్ అంటారు దీన్ని? స్టాటిక్ అట్రిబ్యూట్. ఇక్కడ దాకా క్లియర్ అందరికి? ఈ క్లాస్లో ఏమన్నా నేను మెథడ్స్ డిక్లేర్ చేశానా? ఇప్పటివరకు ఏం చేయలేదు. మెథడ్స్ డిక్లేర్ చేయకపోతే ఆ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు. ద క్లాస్ డెఫినేషన్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ మెథడ్ డెఫినేషన్, వీ షుడ్ ఇంప్లిమెంట్ ద క్లాస్. ఇక్కడ క్లాస్ డెఫినేషన్లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ డిక్లేరింగ్. మెథడ్స్ రేపు డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాస్కి ఇంప్లిమెంటేషన్ ఉందా? లేదు, ఓన్లీ డెఫినేషనే ఉంది. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఇంప్లిమెంటేషన్ మిస్సింగ్ అని అలాంటి ఎర్రర్స్ రావు. జస్ట్ ఇంకో ఎర్రర్ వచ్చింది, దెర్ ఈజ్ నో పబ్లిక్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్ సెక్షన్ అనేది. నేను చెప్పా కదా, ఖచ్చితంగా ప్రతి క్లాస్ కాంపోనెంట్ని సెక్యూరిటీ ఇవ్వాలి. తినిపోరా శివ. ప్రతి క్లాస్ కాంపోనెంట్స్కి పబ్లిక్ ప్రొటెక్ట్ ఆర్ ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ ఇవ్వాలి. ఎలా ఇస్తామంటే పబ్లిక్ సెక్షన్ అని ఇస్తాం. స్టార్టింగ్ వేస్తామా? స్టార్టింగ్లో ఇచ్చేస్తాం. ఇంకా పబ్లిక్ సెక్షన్ అని ఎక్కడ దాకా ఇచ్చామంటే ఇంకేం ఇవ్వలేదు ఇక మధ్యలో ప్రైవేట్ అని. అది ఆ పబ్లిక్ సెక్షన్లో అన్నీ దాని కింద రాస్తాం. ప్రైవేట్లో పెట్టుకోవాలనుకుంటే మధ్యలో ఎక్కడి నుంచి ప్రైవేట్ అక్కడ ప్రైవేట్ సెక్షన్ అని పెడతాం. ఫస్ట్ నేను పబ్లిక్ సెక్షన్లో ఇస్తున్నా, జస్ట్ పబ్లిక్ అంటే ఏంటి తెలియడానికి మీకు. ఓకేనా? ఇప్పుడు సింటాక్స్ చెక్ చేస్తే ఎర్రర్ వస్తుందా లేదు చూడండి. ఏం ఎర్రర్ రాలేదు. ఓకేనా? ఇప్పుడు వైలో ఏం వాల్యూ ఉంటుంది రాజేష్? వై ఏ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్? ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్. అది ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ ఆల్వేస్ డిఫాల్టెడ్ టు 0. క్యారెక్టర్ అయితే స్పేస్. ఓకేనా? ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత? 20. జెడ్ని మార్చొచ్చా మనం? మార్చలేము. ఓకే, అది ఫిక్స్. కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ వీ షుడ్ నాట్ చేంజ్. అసలు అలో చేయదు. కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ మారిస్తే ఎర్రర్ చూపిస్తుంది. కాన్స్టెంట్ అంటేనే ఫిక్స్డ్గా ఉండేది. ఎక్స్లో వాల్యూ ఎంత ఉంటుంది? ఇంటీజర్ కాబట్టి 0 ఉంటుంది. ఓకేనా? డిఫాల్టెడ్ టు ఇనీషియల్ వాల్యూస్. ఇప్పుడు నేను దాన్ని యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేయాలనుకున్నా. ఎడ్ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ప్రతి సినారియో ఏదాన్ని ప్రింట్ చేయాలనుకున్నా, ఒకసారి ఎక్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్ ఏంటి? స్టాటిక్ యాట్రిబ్యూట్. డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ అవుతుందో లేదు చూడండి. స్పెల్లింగ్ తప్పించా? రైట్. స్పెల్లింగ్ తప్పించాను. స్పెల్లింగ్ కరెక్టే ఇచ్చాను. కరెక్ట్ వచ్చా? ఓకే ఓకే, కరెక్టే. రైటేగా, WRIT రైట్. ఓకే. ఎక్స్ ఏమంటుంది? ఎక్స్ ఈజ్ అన్నోన్ అంటుంది. ఓకేనా? ఏదైనా ప్రింట్ అవుతుందా డైరెక్ట్ చేస్తే? వై చూస్తా, వై ఏమన్నా అవుతుందా చూడు. వై కూడా అన్నోన్ అనే వస్తుంది. వై ఈజ్ అన్నోన్. ఇంకోటి జెడ్, అది కూడా జెడ్ మాత్రం జెడ్ వస్తుంది. జెడ్ వస్తుందా? రాదు, అది కూడా జెడ్ ఈజ్ అన్నోన్ వస్తుంది. ఎందుకంటే మనం ఏమి యాక్సెస్ చేసుకుంటున్నాం? క్లాస్లో కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అవి ఇన్సైడ్ ద క్లాస్ ఉన్నాయి. మనం ఏవైతే యాక్సెస్ చేసుకుంటున్నామో XYZ క్లాస్లో ఉన్నాయి. అదే ఇక్కడ ఉంటే కన్నా 10th లైన్లో ఉంటే బయట ఉంటే వస్తాయి. ఓకే ఓకేనా? అది ప్రోగ్రామ్లో పార్ట్. ఇప్పుడు క్లాస్లో ఒక ఎంటిటీలో పార్ట్ అని చెప్పేవి. ఎంటిటీలో పార్ట్ని అవుట్ సైడ్ యాక్సెస్ చేసుకోలేము డైరెక్ట్గా. క్లాస్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? క్లాస్ నేమ్ ఏంటి? LCL_ABC. జాగ్రత్తగా వినండి. LCL_ABC. ABC తర్వాత ఇంప్లైస్ ఆపరేటర్ వాడాలి. ఇంప్లైస్ అంటే ఈజ్ ఈక్వల్ టు యారో మార్క్. ఈ ఆపరేటర్ వాడితే ఇప్పుడు జెడ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? LCL_ABC ఇంప్లైస్ యాట్రిబ్యూట్. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. ద ప్రోగ్రామ్ గోపికృష్ణ సింటాక్టికల్లీ కరెక్ట్. తర్వాత ఏం చేస్తాం? యాక్టివేట్ చేస్తాం. ఇక్కడ నేను ఇచ్చే స్టేట్మెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి మీరు. ఇవి వస్తేనే ఫర్దర్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే చేయలేరు. క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది మొత్తం తెలుస్తాయి ఈరోజు. వచ్చిందా 20 అని? అట్లనే నేను అన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. జెడ్ అనేది ఏంటి? ఏ యాట్రిబ్యూట్? కాన్స్టెంట్ యాట్రిబ్యూట్ కాబట్టి ప్రింట్. మిగిలిన వాటిని కూడా చూద్దాం. ఎక్స్ని ప్రింట్ చేస్తాను, అవుతుందో లేదో చూడండి. ఇది కూడా సింటాక్టికల్లీ కరెక్టే. ఓకే, అయిందా? 20 0 అని ప్రింట్ అయింది. ఎక్స్లో ఏం లేదంటే 0నే ఉన్నట్టు కదా. అర్థమైందా? న్యూ లైన్లో రావాలంటే ముందు స్లాష్ పెట్టుకోవచ్చు, తెలుసు కదా మీకు అది. ఓకేనా? న్యూ లైన్లో రావాలంటే స్లాష్ పెట్టుకోవచ్చు. స్లాష్ పెట్టుకుంటే న్యూ లైన్లో వస్తుంది, అది తెలిసిందే. ఓకే,
ఇప్పుడు నేను అదే విధంగా ఏం చేస్తున్నా, వైని కూడా ప్రింట్ చేస్తా. ఏమైతే చూడండి, ఎక్స్ బదులు వై కూడా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు సింటాక్స్ చెక్ చేయండి, ఏమొచ్చింది? యూ కెన్ యూజ్ ఓన్లీ క్లాస్ ఇంప్లైస్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ని ఏమంటాం? ఇంప్లైస్ ఆపరేటర్ అంటాం. ఇంప్లైస్ యాట్రిబ్యూట్ విత్ స్టాటిక్ యాట్రిబ్యూట్స్. ఓన్లీ స్టాటిక్ యాట్రిబ్యూట్స్కే ఇది వాడచ్చు ఇంప్లైస్ ఆపరేటర్ అని చెప్పి చూపిస్తాను. వై అనేది ఏంటి ఇక్కడ? వై అనేది ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్. ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్ని క్లాస్ నేమ్తో డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము. అర్థమవుతుందా? ఇది ఏమొస్తుంది? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే అది రాసుకోండి. ఏమిటి? సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఆ లైన్ తీసేస్తాం, కామెంట్ చేసేది. కామెంటింగ్ గురించి తెలుసు అందరికీ. ఓన్లీ ఎక్స్ వరకు అయితే వచ్చేస్తుంది, చూసారు, చూడక్కర్లేదు ఇంకా. చూడండి వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా నిద్రలో లేపడినా ఈ రూల్స్ అన్ని చెప్పాలి మీరు. ఇన్స్టాన్స్ స్టాటిక్ ఈరోజు క్లాస్ ఒక్కటే కొంచెం బాగా నేర్చుకుంటే నీట్గా మీరు, అందుకే ఇంట్రెస్ట్గా చెప్తాను. 20 వచ్చినాయి కదా, ఈరోజు క్లాస్ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉండదు అసలు. ఈరోజు క్లాస్ అర్థం కాకపోతే ఓవో బ్యాబే అర్థం కాదు, మొత్తం ఇక్కడే ఉంది. అంటే ఇన్స్టాన్స్ కాంపోనెంట్స్ని నేను క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోలేకపోతున్నా. వీ కెన్ యాక్సెస్ స్టాటిక్ కాంపోనెంట్స్ అండ్ స్టాటిక్ అట్రిబ్యూట్స్, కాన్స్టెంట్ అట్రిబ్యూట్స్ ఓన్లీ. ఏ ఆపరేటర్తో? యారో ఆపరేటర్తో యాక్సెస్ చేసుకోగలిగా. ఆ పాయింట్ రాసుకోండి మీరు. వీ షుడ్ నాట్ యాక్సెస్ ద ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ అని రాసుకోండి. You cannot access the. We cannot access the instance attributes. We cannot access the instance attributes with the help of class name. The help of class name. ఇప్పుడు నీట్గా వింటే మరీ మీరు చదువుకున్నప్పుడు ఇంత సిల్లీవి ఇంతసేపు చెప్పాడని ఉంటుంది. కొద్దిగా క్లమ్జీగా అయిపోయారనుకో, అసలు ఏంది ఇన్స్టాన్స్ ఏంది స్టాటిక్ ఏంది పడేస్తారు. ఓకేనా? మీరు ఈజీగా చెప్తాను నేను, అట్లనే ఫాలో అవ్వండి. ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికీ? నేనేమైనా వాల్యూ అసైన్ చేయాలన్నా ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని? LCL_ABC z something ఇంప్లాయిస్ ఆపరేటర్ ఇవ్వాలా. ఓకేనా? ఇంప్లాయిస్ ఆపరేటర్ ఎట్లా ఇస్తారు? ఈక్వల్ పెట్టి గ్రేటర్ దాన్ ఇవ్వడమే. మళ్ళీ సపరేట్ ఉందని ఎత్తుకునేది ఒక ఫస్ట్ బ్యాచ్ అట్టే జరిగింది. అన్న ఇంప్లాయిస్ ఆపరేటర్ దొరకలేదు, రాత్రి అంతా ఎతికాను అన్నాడు. నాకు ఫోన్ చేసిండొచ్చు కదా అబ్బాయి అన్న. జెడ్ ఏంటి? కాన్స్టెంట్. అది కాన్స్టెంట్ని నేను మార్చడానికి ట్రై చేస్తున్నా, చేయడానికి ట్రై చేస్తున్నా. అవుతుందో అవదో చూడండి. సింటాక్స్ చెక్ చేసా. ఓకే. ద ఫీల్డ్ LCL_ABC కెనాట్ బి చేంజ్డ్, అంటే కాన్స్టెంట్ కెనాట్ బి చేంజ్డ్. ఈ లైన్ నుంచి మీరు ఏం రాసుకుంటారు? రాసుకోండి, కాన్స్టెంట్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. మనం చేంజ్ చేయలేము. Constant value cannot be changed. LCL_ABC ఎక్స్ని చేంజ్ చేయడానికి చూస్తున్నాను నేను. చూడండి, ఎక్స్ ఏదో ఒక అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్స్కి అవుతుందా అవదా? అవుతుంది. ఎక్స్ ఏ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్? క్లాస్ యాట్రిబ్యూట్ కాబట్టి అవుతుంది. ఓకేనా? సింటాక్స్ చెక్ చేస్తే ఎర్రర్ ఏం రాదు. క్లాస్ యాట్రిబ్యూట్ని మనం క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ యాట్రిబ్యూట్ అన్నా స్టాటిక్ యాట్రిబ్యూట్ అన్నా ఒకటే, ఎందుకంటే క్లాస్ డేటాతో పెట్టాం కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ అంటున్నా. ఓకేనా? ఏ కన్ఫ్యూజన్ వచ్చినా చెప్పండి నాకు, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోడింగ్ అనేది నీట్గా రాస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది. 2010 ఎర్రర్ ఏం రాలేదు. మనం దాన్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ లైన్ మళ్ళీ కాపీ చేసుకొని ప్రింట్ చేసుకోవడం తెలిసిందే మీకు. అది ట్వంటీ 020 అంతే కదా, వచ్చింది కదా వాల్యూ. అంటే ఇప్పుడు నేను అదే విధంగా వేరే దాన్ని ట్రై చేస్తే ఇంకోటి ఏం మిగిలిపోయింది? వైని యాక్సెస్ చేసుకోవచ్చా మనం? వైని యాక్సెస్ చేయలేము. ట్రై చేయండి, చూడండి.
వైని చేయలేము. ఎందుకు చేయలేమంటే వై అంటే ఇన్స్టెన్స్ అనమాట. వై చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. 24th లైన్లో ఎర్రర్ ఉందని వస్తుంది. యూ కెన్ యూజ్ ఓన్లీ క్లాస్ యాట్రిబ్యూట్ విత్ స్టాటిక్ యాట్రిబ్యూట్స్. ఈ రెండు ఎర్రర్స్ తెలిసినవి. ఎందుకు ఎర్రర్ అనేది తెలిసిందే. ఇది రైట్ స్టేట్మెంట్ రాయను, దానికి వచ్చి కామెంట్ చేసి సింటాక్స్ ఎర్రర్ అని రాస్తా. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారు, కామెంటెడ్ కోడ్ని తీసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఎందుకు ఎర్రర్ వచ్చిందో మీకు అర్థం. ఓకేనా? డేటా టైప్ చేంజ్ చేయలేము. కాన్స్టాంట్ చేంజ్ చేయలేము. ఇన్స్టాన్స్ చేంజ్ చేయలేమా? ఇన్స్టాన్స్ చేంజ్ చేయొచ్చు, క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోలేము. ఇక్కడ చేంజ్ చేయడం కాదు, నేను యాక్సెస్సే చేసుకోలేకపోతున్నా. ఓన్లీ కాన్స్టెంట్స్ని మాత్రమే చేంజ్ చేయలేము, ఇంకా అన్నింటినీ చేంజ్ చేయొచ్చు. స్టాటిక్ కాంపోనెంట్స్ని మాడిఫై చేయొచ్చు, ఇన్స్టాన్స్ని మాడిఫై చేయొచ్చు, కాకపోతే క్లాస్ నేమ్తో చేయలేకపోతున్నాం. అర్థమైందా? అదే అక్కడే కన్ఫ్యూజ్ కావద్దు. క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకుంటున్నా కానీ చేంజ్ చేయలేకపోతాను. క్లాస్ నేమ్తో వేటిని చేసుకుంటున్నా, కాన్స్టెంట్స్ని స్టాటిక్ యాట్రిబ్యూట్స్ని చేసుకుంటున్నా. బట్ స్టాటిక్ యాట్రిబ్యూట్స్ని చేంజ్ చేయొచ్చు, కాన్స్టెంట్ యాట్రిబ్యూట్స్ని చేంజ్ చేయలేము. ఎప్పుడు చేంజ్ చేయలేము, ఇంకా వేరే దాని విధంగా కూడా చేయలేము. ఇప్పుడు ఒక్క నిమిషం మన స్క్రీన్లో రాస్తున్నా చూడండి, నేను చెప్తా ఒకసారి జాగ్రత్త. ఇక్కడ దాకా అయితే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు కదా? ఓకే. క్లాస్ కాంపోనెంట్స్ని మనకి ఎన్ని క్లాస్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇంతవరకు? ఇప్పుడు మన క్లాస్లో ఎన్ని ఉన్నాయి? ఇన్స్టాన్స్ కాంపోనెంట్ ఉంది, స్టాటిక్ కాంపోనెంట్ ఉంది, ఇంకా కాన్స్టెంట్ కాంపోనెంట్ ఉంది. ఓకేనా? కాన్స్టెంట్ ఏం చేయొచ్చు, కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్. ఓకేనా? దాన్ని చేంజ్ చేయడానికి అవ్వదు. వీ షుడ్ నాట్ చేంజ్ ద కాన్స్టెంట్. వీ కెనాట్ చేంజ్, షుడ్ నాట్ కాదు, ఎందుకు అలో చేయదు కాబట్టి. వీ షుడ్ నాట్ అని చేయకూడదని, కానీ వీ కాంట్, అసలు చేయలేము. We cannot చేంజ్ కాన్స్టెంట్ వాల్యూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎట్లయినా సరే, ఏదైనా కండిషన్ ఉంది, అది చేంజ్ చేయలేము. ఓకేనా? దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే, యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్లాస్ నేమ్తో యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ కాంపోనెంట్స్ని, కొన్ని కాంపోనెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? క్లాస్ నేమ్ విత్ డబుల్ ఆపరేటర్, క్లాస్ నేమ్ విత్ ఇంప్లాయిస్ ఆపరేటర్. ఇంప్లాయిస్ ఆపరేటర్స్ దేన్ని వాడుకోగలిగాను? స్టాటిక్ కాంపోనెంట్స్ వాడుకోగలిగాను, ఇంకా కాన్స్టెంట్ కాంపోనెంట్స్ వాడుకోగలిగాను. స్టాటిక్ కాంపోనెంట్ని చేంజ్ కూడా చేయొచ్చు, కాన్స్టెంట్ని ఎక్కడైనా సరే ఎలా వాడుకున్నా చేంజ్ చేయలేము. ఇక్కడ దాకా క్లారిటీ ఉందా? నెక్స్ట్, అసలు క్లాస్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఎట్లా చేసుకోవచ్చు? క్లాస్ కాంపోనెంట్స్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఇన్ 2 ways. క్లాస్ కాంపోనెంట్స్ can be accessed only in 2 ways. ఒకటి ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా చేశారు, ఇంతవరకు ఎట్లా యాక్సెస్ చేసుకున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. సమ్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్తో చేసుకున్నాం. క్లాస్ నేమ్ ఏ ఆపరేటర్ వాడినాం? ఇంప్లాయిస్ ఆపరేటర్ వాడు చేసుకున్నాం. ఓన్లీ ఏవేవి చేసుకోగలిగాం? కాన్స్టెంట్, స్టాటిక్ చేసుకోగలిగాం. అంతేనా? ఇది రాసుకోండి, ఇట్లా కాన్స్టెంట్, స్టాటిక్ చేసుకున్నాం. ఓకేనా? ఇన్స్టెంట్ చేసుకోగలిగాము, క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోలేకపోయాము. అసలు కాన్స్టెంట్ని అట్ ఎనీ కాస్ట్ చేంజ్ చేయలేము. వీ కెనాట్ చేంజ్ ద కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఇట్స్ సెల్ఫ్ ఫిక్స్డ్ వాల్యూ. స్టాటిక్ని చేంజ్ చేయగలిగాం, మాడిఫై చేయగలిగాం. రెండో వే ఏంటి? క్లాస్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది వేస్ ఈజ్ క్లాస్ నేమ్. విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ ఇంప్లాయిస్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏమిటితో యాక్సెస్ చేసుకోవచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అసలు? ఓకే, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అని చెప్పావు. ఓవో తెలిసిన వాళ్ళందరూ అంతే, ఊప్స్ తెలిసిన వాళ్ళందరూ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటారు. అంటే ఏంటి ఇన్స్టెన్స్ అంటే? చెప్పాలి క్లియర్గా. ఆబ్జెక్ట్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. క్లాస్ కాంపోనెంట్ కెన్ బి యాక్సెస్డ్ either by using object or by using with the help of class name. Some components are accessing with the help of class name. All the components are accessed with the help of object. Object ఉంటే అన్ని కాంపోనెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఏమేం చేయొచ్చు? స్టాటిక్ చేయొచ్చు,
కాన్స్టెంట్ చేయొచ్చు, ఇన్స్టాన్స్ కూడా చేయొచ్చు. ఆబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాడు ఆయన? ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అన్నాడు. చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్. ఇన్స్టాన్స్ అంటే ఏమో తెలియదు, ఇన్స్టాన్స్ ఆఫ్ క్లాస్ అంటే డెఫినేషన్ ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ అంటే ఏంటి చూడండి. చాలా మందికి తెలియదు, నీకు ఒకటే అని కాదు. నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అట్లా చెక్ చేస్తాను. ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే, మీకు స్టోరేజ్కి మెమరీకి డిఫరెన్స్ తెలుసా బ్రదర్? మీరు సైలెంట్గా ఉండండి. స్టోరేజ్, మెమరీ. గోపికృష్ణ గారు. ర్యామ్ రామా ర్యామ్ రామ్ డిఫరెన్స్ ఉంది కదా అయితే మొత్తానికి. ఉంది. ఇది రోమా, మెమరీ ర్యామ్. ఓకే, డిఫరెన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ చెప్పండి. ర్యామ్ ఏం చేస్తుంది, రామ్ ఏం చేస్తుంది? ర్యామ్లో మనకి యాక్టివ్ డేటా ఉంటుంది, రామ్లో ఇన్యాక్టివ్ డేటా ఉంటుంది. యాక్టివ్ డేటా, ఇన్యాక్టివ్ డేటా అంటే మనం అంటే స్క్రీన్ active పైన data- వాడేది ప్రతిదీ ర్యామ్లో వస్తుంది, ఆ, స్క్రీన్ పై వాడేది ర్యామ్లోకి వచ్చి మనకి రీడ్ అవుతుంది. ఇప్పుడు మనకి మెమరీ ఉందా లేకుంటే స్టోరేజ్ ఉందా? మనిషికి హ్యూమన్ మనది ర్యామే. ర్యామేనా? దానికి అంటే ప్రతిదీ యాక్టివ్ ఉంటుంది. స్టోరేజ్ కూడా ఉంటుంది, అదే స్టోరేజ్ ప్రతిదీ. కర్ణ అని నేను ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అనాలి? అవునవును, అదే రెండు. నేను గుర్తున్నా, ర్యామ్ రామ్ రెండు ఉంటాయి మనకి. జరిగేవన్నీ గుర్తున్నాయి. లేకపోతే ప్రతిరోజు ఫ్రెష్ అవుతా స్టోరేజ్ లేకపోతే. అవును, అంతేగా. మెమరీ ఉందా? మెమరీ కూడా ఉంది. మెమరీ కూడా ఉందా పక్కన? ఉంది కాబట్టి ఇవన్నీ గుర్తొస్తుంది, గుర్తురాదు మనకి. మెమరీ అంటే ఏంటి, స్టోరేజ్ అంటే ఏమో, ఆ డిఫరెన్స్ చెప్పగలిగితే మీకు ఇన్స్టాన్స్ అర్థమవుతుంది. మీరు ఆలోచించండి ఒక నిమిషం, మెమరీకి స్టోరేజ్కి డిఫరెన్స్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైం నన్ను మీరు కలవాలని చెప్పి ఇప్పుడు వస్తున్నారు. నేను లొకేషన్ పంపించా, నేను పలానా ప్లేస్లో అనంతపూర్లో ఉన్నాను, అనంతపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అని లొకేషన్ గూగుల్ మ్యాప్స్ పంపించా. మీరు మ్యాప్స్ ఆన్ చేసి ఏ బస్ ఎక్కితే వస్తారు అని చెప్పి ఫైనల్గా నన్ను మీట్ అవుతారు. అది నావిగేషన్ సిస్టమ్. ఇట్రండి, ఆ బస్ ఎక్కండి, అక్కడ నుంచి ఇట్రండి అని నావిగేషన్ సిస్టమ్. సరే, నాతో పని అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు ఇంకోసారి రావాలి, ఇంకోసారి లొకేషన్ అడగరు, డైరెక్ట్ అంటే ఫస్ట్ టైం మాత్రం లొకేషన్ యూజ్ చేసుకుని వచ్చారు. తర్వాత అది ఎక్కడికి పోయింది, స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం మెమరీ పనిచేసింది, మెమరీతో లాజిక్ పనిచేసింది. ఎట్లా రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా, ఏ బస్ ఎక్కాలి అన్నీ ఒకసారి మెమరీ వర్క్ చేసిన తర్వాత స్టోర్ అయిపోయి రెండోసారి ఆటోమేటిక్గా పనిచేసింది. అంటే లాజికల్గా థింక్ చేస్తుంది ఈ మెమరీ. ఓన్లీ లాజిక్ మాత్రమే తెలుసు, స్టోరేజ్ తెలియదు. మెమరీకి ఓన్లీ లాజిక్ తెలుసు. అంటే ఇట్లాంటివి ఇప్పుడు ఏదైనా క్యాల్కులేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా మైండ్లో ఆ పార్ట్లో చేస్తుంది, తర్వాత స్టోర్ చేసుకుంటుంది వాల్యూ. స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్, మెమరీ అంటే ర్యామ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా క్యాల్కులేషన్ సేవ్ చేయాలన్నా సరే ర్యామ్లో ఉంటాయి. అర్థమైందా? మెమరీ స్టోరేజ్ చేసిన కెపాసిటీ ఉండదు. అంటే ఈ మెమరీనే ఏమంటామంటే ఇన్స్టాన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్లో కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వర్క్ చేయాలి కదా, దాన్ని అన్నిటికీ మెమరీ అలొకేట్ కావాలి కదా. ఆ మెమరీ అలొకేట్ కావాలంటే ఏం కావాలి? ఇన్స్టాన్స్ ఉండాలి. ఏముండాలి? ఇన్స్టాన్స్. మనం ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇన్స్టాన్స్ వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ కొన్ని డేటా వేరియబుల్స్ ఉన్నాయి కదా, దానికి మెమరీ అలొకేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం జనరల్గా డేటా ఏ టైప్ ఐ అన్నాం. ఏ అంటే ఏంటి? మెమరీ అలొకేట్ అయిపోతుంది. డేటా ఏ టైప్ అంటే మెమరీ అలొకేట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే స్టాటిక్కి ఆటోమేటిక్ ఎప్పుడైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మెమరీ లేక్ లోడ్ అయిపోతాయి. ఇన్స్టాన్స్కి మాత్రం మెమరీ లేక్ లోడ్ అవ్వవు. ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్స్కి క్లారిటీ వినండి చెప్పు, ఫ్రెష్ రేట్లో చెప్పు. ఇప్పుడు ఎక్స్ ఏంటి? ఇన్స్టాన్స్ స్టాటిక్. ఇక్కడ మన ప్రోగ్రాంలో స్టాటిక్, వై ఎక్స్ స్టాటిక్, వై వచ్చి ఇన్స్టాన్స్. ఓకేనా? ఇన్స్టాన్స్. జెడ్ వచ్చి కాన్స్టెంట్. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఎగ్జాక్ట్గా స్టాటిక్కి కాన్స్టెంట్ యాట్రిబ్యూట్స్కి మెమరీ, అవి కూడా యాట్రిబ్యూట్స్ అంటే మెమరీ స్టోరేజే కదా. ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే జస్ట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని ఒక ఈవెంట్ ఉంటుంది. ఏముంటుంది? లోడ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని మెమరీ లేక్ లోడ్ చేస్తుంది. మెమరీ లేక్ లోడ్ చేసిందంటే ఏమని అర్థం? ప్రతి స్టాటిక్ వేరియబుల్కి కాన్స్టెంట్ వేరియబుల్కి సమ్ ప్లేస్ అలొకేట్ అవుతుంది. ఎక్స్కి కొద్ది ప్లేస్, జెడ్కి కొద్ది ప్లేస్ అలొకేట్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఇన్స్టాన్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడు, వాటికి ప్లేస్ అలొకేట్ అవ్వదు. ఓకేనా? వాటికి ఎప్పుడు అలొకేట్ అవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అవుతుంది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అర్థమైందా? ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఆ క్లాస్కి సంబంధించి ఏదైనా ఆపరేషన్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వైకి కూడా మెమరీ వచ్చి అలొకేట్ అవుతుంది. ఓకేనా? ఈ వైని యాక్సెస్ చేసుకోవాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మాత్రమే యాక్సెస్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్స్ని చేసుకోవచ్చు, జెడ్ని కూడా చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఉంటే మొత్తం అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆబ్జెక్ట్ లేదంటే ఓన్లీ క్లాస్ నేమ్తో ఎక్స్ని చేసుకోవచ్చు, జెడ్ని చేసుకోవచ్చు. ఎక్స్ అంటే స్టాటిక్ని చేసుకోవచ్చు, కాన్స్టెంట్ని చేసుకోవచ్చు యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ అండ్ ఇంప్లాయిస్ ఆపరేటర్. ఆబ్జెక్ట్ నేమ్తో ఏదైనా నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే యారో ఆపరేటర్ వాడతాం. ఏం ఆపరేటర్ వాడతాం? యారో ఆపరేటర్. ఆబ్జెక్ట్ యారో ఆపరేటర్ యూజెస్ ఫర్ టు యాక్సెస్ విత్ క్లాస్ కాంపనెంట్స్ విత్ ద ఆబ్జెక్ట్. యూ హ్యావ్ టు యూజ్ యారో ఆపరేటర్. ఓకేనా? ఇంప్లాయిస్ ఆపరేటర్ ఎప్పుడు వాడతారు? ఇఫ్ యూ వాంట్ టు యూజ్ క్లాస్ కాంపనెంట్స్ with the help of class name, then you should go with implies operator. If you want to access the class components with the help of object, you should use సింగిల్ యారో కాదు, యారో. అది ఇంప్లైస్, ఇది యారో. డబుల్ యారో అనేది లేదు ఏం ఆపరేటర్, అది ఇంప్లైస్ ఆపరేటర్. దీన్ని వచ్చేసి యారో ఆపరేటర్ అంటే. క్లియరా ఇక్కడ దాకా? Clear. అంటే స్టాటిక్ కాన్స్టెంట్స్ అనేవి కామన్ ఉంటాయి. ఓకేనా? స్టాటిక్ జెడ్ కదా, ఆ రెండు క్లాస్ లోడ్ అయితేనే ఆ రెండింటికి మెమరీ షేర్ అయి ఉంటుంది. తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానే ఓన్లీ ఇన్స్టెన్స్ కాంపనెంట్స్ ఏమున్నాయి వాటికి మెమరీ వస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఇప్పటిదాకా. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎట్లంటే, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా దానికి ఫస్ట్ ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అని పెట్టుకోండి హెడ్డింగ్. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ క్లాస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, 2 స్టెప్పుల్లో క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్ని. రెఫరెన్స్ క్రియేట్ చేస్తాం. రెఫరెన్స్ ఏ క్లాస్? రిఫరెన్స్ అంటే జస్ట్ పాయింట్ చేస్తుంది, దానికి ఏం మెమరీ ఉండదు. ఓకేనా? రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఎలా చేస్తాం రెఫరెన్స్? డేటా కీవర్డ్తోనే చేస్తాం. డేటా ఏదైనా ఆబ్జెక్ట్ నేమ్ OB1 అని ఇస్తున్నాం. ఎలా చేస్తాం అంటే రెఫరెన్స్ని మామూలుగా టైప్ అయ్యని ఇస్తే OB1 ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. కానీ వేరియబుల్ కాకూడదు కదా, అది రిఫరెన్స్ కాదు. టైప్ ref2 అని కీవర్డ్ వాడతాం. టైప్ ref2, ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాం. క్లాస్ నేమ్ ఏంటి? LCL_ABC. ఇప్పుడు ఏంటంటే OB1 అనేది ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకేనా? ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అంటే మెమరీ ఏమి ఉండదు దానికి. ఎప్పుడు ఆబ్జెక్ట్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా తర్వాత సెకండ్ స్టెప్లో క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ని. ఏం చేస్తాం? క్రియేట్ ఆబ్జెక్ట్ OB1 అని చెప్తే ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మెమరీ అలొకేట్ అయింది. ఓకేనా? ఫస్ట్ ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి, తర్వాత క్రియేట్ ఆబ్జెక్ట్ అని. ఇక్కడ దాకా అర్థమైందా? ఊప్స్ బ్యాబ్ రాలేదు అంటే కష్టం, చెప్పేవాడు చెప్పలేదని అర్థం. చెప్పేవాడు కరెక్ట్ చెప్తే ఊప్స్ బ్యాబ్ వస్తుంది. ఊప్స్ ఏం కష్టం కాదు, చాలా ఈజీనే. అర్థమైంది? ఇక్కడికి ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకో. ఆఫ్టర్ క్రియేటింగ్ ద రిఫరెన్స్ వేరియబుల్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆన్ దట్ రిఫరెన్స్. ఓకేనా? ఇప్పుడు మన LCL_ క్లాస్, మన క్లాస్ అదే కదా, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సార్ ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేయవా టీమ్స్ స్కైప్లో? వాట్సాప్లో పంపిస్తాను, ప్రోగ్రామ్ పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ప్యారలల్గా తర్వాత చేయమంటావు కదా? ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏమీ ఎరేజ్ చేయను నేను, ఇదే ప్రోగ్రామే పంపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పెడతా ఆబ్జెక్ట్ నేమ్ OB1 అని ఇస్తున్నా. ఎలా చేయాలి? టైప్ టైప్ రెఫరెన్స్ టు LCL_ABC. అంతేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ కావాలంటే క్రియేట్ OB1. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఆబ్జెక్ట్ రిఫరెన్స్తో ప్రతిదీ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. యాక్సెస్ చేసుకోవడం అంటే దాన్ని మాడిఫై చేయొచ్చు, లేకపోతే దాన్ని ప్రింట్ చేయొచ్చు, ఏదో ఒకటి. కాన్స్టెంట్ నేను ఇవి మాడిఫై చేయలేదు. స్టాటిక్ని మాడిఫై చేయొచ్చో చేయలేదు చూద్దాం. OB1 డబుల్ ఆపరేటర్ వాడతా, ఏమైతే చూడండి. ఇంప్లైస్ స్టాటిక్ అట్రిబ్యూట్ ఏంటి? నేము ఎక్స్ = 20 అని ఇస్తున్నా. ఎర్రర్ వస్తుందా లేకుంటే ఎర్రర్ రాదా చూడు. రాకూడదా? వచ్చింది ఎర్రర్ చూడండి. ఎర్రర్ వచ్చిందా? రాకూడదా? రావాలా? ఇంప్లైస్ ఇవ్వకూడదు అని చెప్పాగా నేను. నాకు తెలిసి సర్వర్ పోయినట్టుంది. ఇది చాలాసేపు అయింది కదా, అదే సర్వర్ పోయింది, చాలాసేపు అయింది కదా, టైం అవుట్ అయింది. సేవ్ అవుతుందా? సేవ్ చేసి 2 లైన్లు సేవ్ అవుతుంది అంతే, మిగిలిందంతా సేవ్ అయ్యావు. 2 లైన్లు రాద్దాం.
ప్రోగ్రామ్ నేమ్ గుర్తుందా? ఇక్కడ వస్తుంది లేనివి. ఈ గోపికృష్ణ ఇదే కదా. చేంజ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఎలా చేయాలి? డేటా OB1 type ref to LCL underscore ABC. తర్వాత క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్. క్రియేట్ OB1 క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, OB1 ఇంప్లాయిస్ ఆపరేటర్తో ట్రై చేస్తున్నా. ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నా. 20 అని ఇస్తున్నా. సింటాక్స్ చెక్ చేస్తున్నా ఫస్ట్, అలో చేస్తుందా లేదా. టైప్ OB1 ఈజ్ అన్నోన్ అని వస్తుంది. ఓకేనా? అదే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, టైప్ OB1 ఈజ్ అన్నోన్. డిక్లేర్ ఇదేగా, డేటా OB1 టైప్ రెఫ్ టు LCL అండర్స్కోర్ ABC. ఆపరేటర్ వేరే ఆపరేటర్ వేరేది ఇచ్చాం, ఆపరేటర్ వేరేది ఇచ్చాం. తీసుకుంటది మామూలు ఎర్రర్ ఇస్తే. ఇప్పుడు ఏమొచ్చింది? ఇది సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. కోడింగ్ రాకుంటే మీరు ఏం చేయలేరు. MDG అయినా సరే, MDG ఏముంది, జస్ట్ ఫ్రేమ్వర్కే. మొత్తం ఈ కోడింగ్ తెలిస్తేనే చేయగలరు. ఫ్రేమ్వర్క్ ఒక రోజులో అయినా నేర్చుకోవచ్చు గట్టి కూర్చుంటే. కోడింగ్ అనేది బాగా రావాలి. ఒక్కో లెవెల్లో, UI లెవెల్లో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా కోడింగ్ వస్తే వస్తుంది. క్రియేట్ ఆబ్జెక్ట్ OB1. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇదే OB1తో అంటే డబుల్ ఆపరేటర్ వాడకుండా సింగిల్ యారో ఆపరేటర్ వాడుతున్నా. యారో x ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నా. ఇప్పుడు తీసుకునేదేమో చూడండి, ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసారా. జస్ట్ పాత ఎర్రర్ ఎందుకు వచ్చింది? జస్ట్ యారో ఆపరేటర్ ఎప్పుడు వాడాలి? ఓన్లీ క్లాస్ రెఫరెన్స్తో యాక్సెస్ చేసుకున్నప్పుడు వాడాలి. అది రాసుకోండి కావాలంటే. వీ షుడ్ యూజ్ యారో ఆపరేటర్ ఫర్ క్లాస్ రెఫరెన్స్ ఓన్లీ. వీ షుడ్ యూజ్ యారో ఆపరేటర్ ఫర్ క్లాస్ రెఫరెన్స్ ఓన్లీ. We should use arrow operator for the class reference only. We should use arrow కాదు, implies operator for the class reference only. Same, we should use arrow operator for the object reference. We should use arrow operator for the object reference. ఇంతకు ముందు ఎంప్లాయిస్ రాసుకోండి, నేను arrow అని చెప్పిన పొరపాటున. I'm taking my word back. ఓకేనా? నాగమోహన్ అన్న ఓకేనా? OB1 యారో ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ ఏముంది? y ఉంది, అవునా? y ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇస్తున్నా. ఇది తీసుకుంటుందా తీసుకోదా? తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు దాన్ని? ఎవరు ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ అని, ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ అని, ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకునే ఉన్న వే. ఓకేనా? ఇప్పుడు 30 తీసుకుంది. ఇప్పుడు నేను అదే విధంగా తీసుకుంటుంది కదా అని కాన్స్టెంట్ని చేంజ్ చేస్తే ట్రై చేస్తే ఏమవుతుంది? హెడ్ కదా కాన్స్టెంట్, ఈజ్ ఈక్వల్ టు 30 అని కొడుతున్నా. తీసుకుంటుందా? ఇది తీసుకోదని ఆల్రెడీ మీకు తెలుసు, ఎందుకంటే కాన్స్టెంట్ని కెనాట్ బి చేంజ్డ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఎర్రర్ పెట్టేద్దాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ పంపిస్తా కదా, అది మీరు ఏం చేయాలా, ఎర్రర్ ఎందుకు వచ్చిందని చెక్ చేసుకొని మరి కామెంట్ చేసేసుకోండి. ఇది కూడా సింటాక్స్ ఎర్రరే. ఎందుకు వచ్చిందో మీకు తెలుస్తుంది జనరల్గా. ఎందుకు? వీ షుడ్ నాట్ చేంజ్ ద కాన్స్టెంట్ కాబట్టి అది ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఎర్రర్ డిస్క్రిప్షన్లో చదివితే అర్థమైపోతుంది. కాన్స్టెంట్ కెనాట్ బి చేంజ్. ఇప్పుడు ప్రింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నార్మల్గా. రైట్, ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో ప్రింట్ చేస్తున్నా. OB1 హైఫన్ యారో ఆపరేటర్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా, కామా OB1 యారో ఆపరేటర్ y ప్రింట్ చేస్తున్నా. అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు
ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో. ఓకేనా? ఆబ్జెక్ట్ ఒకటి వచ్చిందంటే ఏం చేయలేదు, డైరెక్ట్ ఏది ఎక్స్ అండ్ జెడ్ కూడా చేసాంగా, మర్చిపోయినావా? ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు రైట్ చేస్తానా, ఇప్పుడు చూడండి. ప్రోగ్రామ్ జి గోపికృష్ణ సింటాటికల్లీ కరెక్ట్. యాక్టివేట్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తే 20 అని వచ్చింది ఫస్ట్, మళ్ళీ 0 వచ్చింది, తర్వాత 20 20 30 20. అంటే ఇక్కడ అది పెట్టాలి, పైన కామెంట్ చేస్తారు. కామెంట్ కాదు, ఇక్కడ స్లాష్ ఇస్తే న్యూ లైన్లో వస్తుంది. ఓకేనా? ఏ చేంజ్ చేసినా యాక్టివేట్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చింది చూడు, ఎక్స్ వాల్యూ 20 ఉంది, వై వాల్యూ 30 ఉంది, జెడ్ వాల్యూ 20 ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను స్మాల్ చేంజ్ చేస్తున్నా చూడండి. క్లాస్ రిఫరెన్స్తో ఏం వేరియబుల్ మార్చా నేను, ఎక్స్ వేరియబుల్ మార్చా. ఇక్కడ 20 కాకుండా నేను ఎంత ఇస్తున్నా, 45 ఇస్తున్నా. ఓకేనా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రిజల్ట్ ఏమొస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది, 20 0 45 మారింది, తర్వాత 20 30 20 వచ్చింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందని చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయగలిగితే డిఫరెన్స్ని వచ్చేస్తుంది, ప్రోగ్రాంలోనే చూపిస్తా చూడండి. అనోటేషన్ రాదు కదా, స్కైప్లో జూమ్ ఆన్ చేద్దాం. జూమ్ ఎందుకు, జూమా, అది అనోటేషన్ రాదు కదా. అనోటేషన్ రాదా? టైప్లో రాదు కదా. ఇప్పుడు చూడండి, స్టాటిక్ కాంపోనెంట్స్ ఏంటంటే ఉన్నాయి, ఓన్లీ ఎక్స్ ఉంది. ఓకేనా? ఎక్స్కి మెమరీ అలొకేట్ అయింది. ఇదేంటి ఇలా పడుతుంది, మొన్నటి నుంచి సరిగ్గా రావట్లేదు, అంతకుముందు బాగా వస్తుంది. పెన్ను పోయినట్టుంది. ఇది రెండుగా పడుతుంది, పెన్ను కథ అయిపోయింది. లేదు, అది అయిపోయింది. యాక్చువల్గా బటన్స్ ఉన్నాయి, పోయినాయి. అది ఒకటి కొనుక్కోవాలంటే మళ్ళీ 1000 రూపాయలు, 3 బటన్స్ వస్తాయి. కోవిడ్ సిచ్యుయేషన్ కదా. ఎక్స్ అంటే ఏంటి, సరే అక్కడే చెప్తాను కదా, ఇక్కడ సరిగ్గా రావట్లేదు. ప్రోగ్రామ్ అక్కడ చూసుకొని చెప్తా. ఎక్స్ అనేది ఏంటి, స్టాటిక్ కాంపోనెంట్, అంతేనా? డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుంది దాంట్లో, 0 ఉంది. కాన్స్టెంట్ ఏముంది, వైయా జెడ్డా? జెడ్ కాన్స్టెంట్, దాని వాల్యూ 20 ఇచ్చామా, 20 ఇచ్చాం. వై వాల్యూ, వై అనేది ఇంకా మెమరీ అలొకేట్ అవ్వదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తానే ఈ స్టాటిక్ కాంపోనెంట్స్ ఉంటుంది. ఓకే, తర్వాత నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఏం ఆబ్జెక్ట్, OB1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానే ఏమవుతుంది, మెమరీ అలొకేట్ అవుతుంది. ఏ దానికి, ఇన్స్టెన్స్ కాంపోనెంట్స్కి. వై అనే దానికి అలొకేట్ అయింది. ఓకేనా? వైలో ఎంత పెట్టా నేను, ప్రస్తుతం 0 ఉంటుంది. ఓకేనా? తర్వాత నేను ఏం చేశా, క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసి దీన్ని చేంజ్ చేశా, ఎక్స్ని. ఇక్కడ చూడండి, క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసి ఏం చేశా, LCL_ABC x = 45 అని పెట్టానా? అంటే 0 రీప్లేస్ అయ్యి 45 అయిపోయింది. ఓకేనా? క్లాస్ రిఫరెన్స్ యూజ్ చేసి అది చేంజ్ చేశా. తర్వాత నేను ఏం చేసా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా వాల్యూ 0 ఉంటుంది. ఏదైనా సరే డిఫాల్ట్ వాల్యూ 0నే కదా. తర్వాత నేను ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత OB1-x = 20 అని చేసా, ఎక్స్ని 20గా మార్చా. అవునా కదా? ఎక్స్లో ఆల్రెడీ ఎంత, ఇప్పుడు OB1 అనేది ఇవి కూడా సేమ్ ఆబ్జెక్ట్, సేమ్ మెమరీయే షేర్ అవుతుంది, దీనికి పాయింట్ చేస్తుంది ఈ మెమరీకే. OB1-x OB1-z అని. ఇప్పుడు ఏం చేశాను నేను, 45 కాస్త 20 చేశా. అవునా కదా?
OBI1 - Xని మార్చా, ఇంకేం మారుస్తున్నా? OB1 - Yని కూడా మార్చా, 30 చేసా. ఓకేనా? అప్పటి వరకు ఎంత ఉంది OB1 - Yలో? 0 ఉంది. ఏమైంది ఇది? 30 అయిందా? 30 అయింది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే OB1 - X ఏమొస్తుంది? 20 వస్తుంది. Y ఎంత వస్తుంది? 30 వస్తుంది. అంతేగాని నేను క్లాస్ రిఫరెన్స్తో 45 చేసా కదా, 45 అలానే ఉంటుంది అనుకోకండి. అన్నీ ఓవర్ రైట్ అయిపోతాయి. ఇది అక్రాస్ ద క్లాస్ ఉంటుంది కాంపోనెంట్స్. ఇది మాత్రం స్పెసిఫిక్ టు ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో మాత్రమే ఇది. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ తెప్పించి అదే పనిగా కన్ఫ్యూజన్ క్లారిటీ ఇప్పుడు వస్తుంది చూడండి. రీసెంట్ చేంజే ఉంటుంది ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్లో. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఐఎమ్ క్రియేటింగ్. ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయొచ్చు బ్రదర్? ఎన్నైనా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఎన్నైనా చేయొచ్చు, లిమిటేషన్ లేదు. ఒక క్లాస్కి ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ నేమ్ సేమ్ ఉండకూడదు. సేమ్ ఉంటే ఎర్రర్ వస్తుంది, తెలిసిందే కదా అది. ఏ దాని నేమ్ సేమ్ ఉండదు. క్రియేట్ ఆబ్జెక్ట్ OB2. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అన్నిసార్లు స్పెషల్గా ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్కి మెమరీ స్టార్ట్ అవుతుంది. స్టాటిక్ అట్రిబ్యూట్స్ మాత్రం షేర్ అవుతాయి. ఓవరాల్ క్లాస్ మొత్తంకి స్టాటిక్ కాన్స్టెంట్ సేమ్, ఇన్స్టెన్స్ మాత్రం ఆ ఇన్స్టెన్స్కి స్పెసిఫిక్. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఆన్సర్ మీరే చెప్పాలి. పోయిందా ఇది? వెళ్ళిపోయింది అది. అదే మనకి ఇది బాగుందయ్యా, పట్ట పోతా ఉంటుంది. ఈరోజు క్లాస్ నెట్ ప్రాబ్లం కాదు, టైం అంతే పెట్టింటారు. మన సర్వర్ బాగుంది కన్నా మనం వాడేది దాంట్లో వాడు కదా పోతే వన్ సర్వరా? అదైనా టైం అవుట్ అవుతుంది టైం గ్యాప్ ఇస్తే. లేదా ఓపెన్ చేస్తుంటే ఇంకా నాకు టైం అవుట్ కామన్. నాకు ఓపెన్ చేస్తా ఇంకా అలాగే ఉంది, టైం అవుట్ అవ్వట్లే. అవునా? అది S4 బ్యాక్ ఎండ్లో? లేదు ECC. ఓకే. చూద్దాం ఇక్కడ ప్రతిసారి ఇలా వస్తుంటే అంటే కొద్దిగా టైం ఎక్కువ ఇచ్చిండొచ్చు వాడు. టైం అవుట్లు కామన్. దీన్ని రెక్టిఫై చేయడానికి అబాప్ టెస్ట్ కాక్పిట్ అని అక్కడ రాసుకోవచ్చు కోడ్. అది S4 అనా తెలిస్తే తెలుస్తుంది, అదేం అవసరం లేదు ఇప్పుడు. అంటే కంప్లీట్గా పక్కన నోట్ ప్యాడ్ ఫైల్లో కోడ్ రాసినట్టు రాసుకోవచ్చు, ఇక్కడ అవసరం లేకుండా. SAP స్క్రీన్లోకి రావాల్సిన అవసరం లేదు. అక్కడ కోడ్ రాసి దీన్ని కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. టైం ఉంటే చూస్తాను. ఓపెన్ టెక్స్ట్ ఏదన్నారు అదిదేనా? ఓపెన్ టెక్స్ట్ అంటే వేరు, అది వేరు. అది టూల్. ఓపెన్ టెక్స్ట్ టూల్ కదా అది? ఒక టూల్. ఆ టూల్ని యూజ్ చేసి వెనకాల బ్యాక్ ఎండ్లో అబాబ్ ఉంటుంది. ఓకే. ఇదే కదా ప్రోగ్రామ్. ఇప్పుడు చెప్పే పాయింట్ మీకు అర్థమైతే ఇంక ఇవాళ క్లాస్ అయిపోయినట్టే. జాగ్రత్తగా పట్టుకోండి. నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకు మీటింగ్ క్లోజ్ చేస్తున్నా? కాలేజీలో చదువుకున్న ఫోటోలో ఉంది. అదా? ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. రకాల సినారియోస్ని చెక్ చేయటమే ఫస్ట్ రోజు. OB2 చేస్తున్నా. ఇన్స్టెన్స్ స్టాటిక్ అర్థం అవడానికి నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. OB2. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇన్స్టెన్స్తో మళ్ళీ అన్నీ చేంజ్ చేస్తున్నా. OB2 Xని చేంజ్ చేయొచ్చు కదా. ఏం చేస్తున్నా? Xకి ఆల్రెడీ పాతది ఎంత ఉంది? 20 ఉంది. నేను 30 చేస్తున్నా. ఓకేనా? పాతది 20 ఉంటే 30 చేస్తున్నా. 45 కాదు, ఇక్కడ మార్చాగా మళ్ళీ 27th లైన్లో. ఓకేనా? తర్వాత OB2 యారో ఆపరేటర్ వైని చేంజ్ చేయొచ్చు కదా. వైని ఎంత చేంజ్ చేశాను? అక్కడ 30 ఉందని ఇక్కడ చెప్పి నేను 40 చేస్తున్నా. ఓకేనా? చూడండి. తర్వాత ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఏమేం చేస్తున్నా చూడండి. రైట్ OB2 OB1 లోడ్ చేస్తున్నా, OB2 లోడ్ చేస్తున్నా. రెండు చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. యూలైన్ చేస్తున్నా. డిఫరెన్స్ తెలుసు. అండర్లైన్ పెట్టాను. రైట్ OB1 - Xలో ఎంత ఉంది? కాన్స్టెంట్లో ఎట్లా ఫిక్స్ అదే ఉంటుంది, అది తెలిసిందే మీకు. Y X చూద్దాం. ఓకేనా? OB1 నెక్స్ట్ ఏంది? Y కదా.
రెడ్ మార్క్ ఎందుకు వస్తుంది? చైన్ ఆపరేటర్ మిస్ చేసాం. యూ షుడ్ ప్లేస్ ద చైన్ ఆపరేటర్. OP1-X, OP1-Y. XY వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా. తర్వాత OP2-X, OP2-Y అని ఇస్తున్నా. ఓకేనా? ఇది ఆన్సర్ ఏమొస్తుందో గెస్ చేయండి. ఈ 2 లైన్లకే 36, 37 లైన్కి ఆన్సర్ ఏమొస్తుంది మీరు గెస్ చేసి ఒకరు చెప్పండి. నాగమోహన్ అన్న మీరు చెప్పండి ఏమొస్తుంది ఆన్సర్. నేను రాస్తా ఉన్నాను, మీరే చెప్పాలి. ఆన్సర్లు రాస్తా అందరూ చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు చూసుకున్నారు ప్రోగ్రాంలు అంతా. ఆన్సర్ ఏమొస్తుంది మీ నోట్స్లో రాసుకొని మళ్ళీ నాకు చెప్తారు. ఎక్స్కి వైకి ఆన్సర్ ఏమొస్తుంది? 30, 40 4 రావాలి కదా బ్రదర్. 36 లైన్ 37 వచ్చి 20, 30. ఓకే, అన్ని రాసుకొని చెప్తా. నేను ఇది రాసి చెప్తా. మీరు ఆన్సర్లు అందరూ చెప్పాలి. ఒక్కొక్క ఆన్సర్లు ఇది రాసుకోండి. ఫస్ట్ నాగమోహన్ అన్న మీ ఆన్సర్ చెప్పండి. 20, 30 మళ్ళీ కింద లైన్లో 30, 40 అదే ఇచ్చింది. 30, 40. ఓకే, సెకండ్ నాగమోహన్ అయిపోతే గోపి అన్న సేమ్ అదే సేమ్. గోపి నాగమోహన్ సేమ్. ఓకే, ఇంకా ఎవరికైనా సేమ్ ఇవే ఆన్సర్లు ఉన్నాయా? నీది అంతే. నీది ఇదేనా? ప్రోగ్రామ్ చూపేలా సేమా? ఇదే ఆఫ్లైన్ నడుతుందా క్లాసు? ఇక్కడ ఉన్నారుగా కుర్రోళ్ళు. ఇంటికి వెళ్ళిపోయినా నా దగ్గరికే వచ్చారు అంతా, ఇంటికే తీసుకొచ్చా అందరినీ. దుకాణం ఆడబెట్టు. ఈడే ఉంది సెటప్ అంతా, 10 మంది ఉన్నాము. ఓహో, ఏం చేస్తాం, వర్షాలు పడుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయిలే, చెప్పబడ్డది మా బాధ. క్లాస్ చెప్దాం అనుకునే టైంకి ఈ రోజు ఒకటే సక్రమంగా కుదిరింది అనుకుంటా నాకు తెలిసి ఇంతసేపు క్లాస్. చూపించా క్లాస్, చెప్పబ్బా రాజేష్. సేమేనా? ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. లాస్ట్ 2 లైన్లు ఆన్సర్లు మనకు కావాల్సింది. నా ఆన్సర్ చెప్పమంటావా? 30, 40 చెప్పు. అన్నయ్య పోయినాయిలే అని చెప్తావు. ఆన్సర్ ఏం చెప్తానంటే OP1-Xలో. సరే ఎందుకులే, డైరెక్ట్ నా ఆన్సర్ ఎందుకు, మీ ఆన్సరే చూద్దాం. కరెక్ట్ వచ్చిందంటే మీకు అర్థమైనట్టు, లేదంటే మీరు కాల్ వేసినట్టు. ఏమొచ్చింది? 30, 30, 40 వచ్చింది. 30, 40 కరెక్టే. 30, 30 వై వాల్యూ ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళి బ్రదర్. ఇప్పుడు మీరు ఒక ఎనాలిసిస్ చెప్తే నేను క్లారిటీ 30, 30 కదా, దాని స్టోరీ ఏంది డంప్కి వెళ్ళింది. వెళ్తుంది, అప్పుడప్పుడు వెళ్తుంది. ఇందాక యాక్టివేట్ చేయకుండా నేను ఎగ్జిక్యూట్ చేశా కదా, అందుకు డంప్కి పోయింది. సుధీర్ ఇంట్లోనే తింటున్నాడు. చెప్పండి. OP1-X 20, Y ఏమో ఒక్క నిమిషం. Y 30 కదా మనం ఇచ్చింది. OP2-X 30. ఇది అర్థమైతే మీకు ఇన్స్టాన్స్ స్టాటిక్ ఎక్స్ మనకి, కానీ మనకేమొచ్చింది? 30, 30 కరెక్టేనా? X 30 వచ్చింది. అంటే వై వాల్యూ మారిపోయింది. పై కేసులో కూడా వై వాల్యూ మారిపోయింది. ఇప్పుడు OP1-X కదా నేను ప్రింట్ చేసింది, అది రీసెంట్ వాల్యూ అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆబ్జెక్ట్ 1కి కదా అది. ఆబ్జెక్ట్ 1కి ఏముంది? 20 కదా ఉంది. ఎందుకు చేంజ్ అయింది? ఇదే కావాల్సింది మీకు. విత్ ఇన్ క్లాస్ కదా, ఆల్రెడీ మీకు ఆన్సర్ చెప్పాను, మీరు కొద్దిగా జాగ్రత్త పట్టుకోండి. ఇప్పుడు చూడండి చెప్తున్నా, ఎంత జాగ్రత్తగా వింటే ఇంకా మీకు వచ్చేసినట్టే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇది అర్థం అయితే. ఇది అర్థం కాకుంటే ఇంకా రానట్టే. అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. మెమరీలో లోడ్ అవ్వగానే ప్రోగ్రాము వేటికి మెమరీ అలకేట్ అవుతుంది? స్టాటిక్ అవుతుంది. ఓకే, స్టాటిక్ అవుతుంది, కాన్స్టెంట్గా అవుతుంది. కాన్స్టెంట్ని పక్కన పెట్టండి, ఇంకా కాన్స్టెంట్ గురించి మీకు తెలుసు కాబట్టి. ఇక్కడ స్టాటిక్ ఏంటి? ఎక్స్ స్టాటిక్, ఎక్స్కి అలకేట్ అయింది. ఓకేనా? ఎక్స్లో ఏముంటుంది? బై డిఫాల్ట్ 0 ఉంటుంది. తర్వాత వై అనేది కాన్స్టెంట్ గురించి వదిలేయండి. ఇదేంటి? స్టాటిక్. ఎవ్రీ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం OB1 అని. OB1 క్రియేట్ చేయగానే ఒక మెమరీ అలకేట్ చేసుకుంటుంది. ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ ఏముంది? ఇన్స్టెంట్ యాట్రిబ్యూట్ వై ఉంది. వైలో డిఫాల్ట్గా ఏముంది? 0 ఉంది. OB1 నుంచి ఎక్స్కి ఏం చేంజ్ చేశాను నేను? 20 చేశానా? 20 చేశాను. 20 చేంజ్ అయింది. OB1 నుంచి వైకి ఏం చేశా? 30 చేశాను.
అదే తర్వాత నేను ఏం చేసా ఇప్పుడు OB1 నుంచి వైకి చేసా కాబట్టి ఇక్కడికి రిఫర్ అయి ఉంటుంది, పాయింట్ అయి ఉంటుంది. తర్వాత నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, ఏం చేసా OB2 అని. OB2 అని క్రియేట్ చేస్తాను, ఇదేం చేస్తుంది తెలుసా, సపరేట్ మళ్ళీ ఇన్స్టెన్స్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటుంది వై అని. దీని డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 0. ఈ వైకి సంబంధం లేదు, ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ అన్నమాట ఇన్స్టెన్స్ కాంపోనెంట్స్ అని. ఇప్పుడు OB2-y ఏం చేశాను నేను, 40 చేసా. 40నేనా, ఓకే 40 చేసా. OB2తో దీన్ని ఏం చేసా, ఇది కామన్ మెమరీ, స్టాటిక్ యాట్రిబ్యూట్స్ అంతే కామన్. స్టాటిక్ యాట్రిబ్యూట్స్ ఏం చేసా, 20ని కాస్త ఏం చేసా 30 చేశానా, 30 చేసా. ఇప్పుడు రీసెంట్ OB1-x ప్రింట్ చేస్తాను, ఏముంది రీసెంట్గా, ఇప్పుడు ఏముంది OB1-x 30 ఉంది. OB1-y ఏముంది, అంటే ఆబ్జెక్ట్ 10 ఆబ్జెక్టులు చేస్తే 10 ఆబ్జెక్టులు చేస్తే 10 ఇన్స్టాన్స్ యాట్రిబ్యూట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది అంతే. మరి స్టాటిక్ మాత్రం ప్రతి దానికి కామన్, స్టాటిక్ అనేది కామన్, ఇన్స్టాన్స్ అనేది ప్రతి యాట్రిబ్యూట్కి క్రియేట్ అవుతుంది. అర్థమైంది ఎక్కడికి, ఎవరికైనా చిన్న కన్ఫ్యూజన్ ఉందా, నీకుంది రాజేష్ కన్ఫ్యూజన్? ఇప్పుడు 30 OB2-x కూడా 30, OB2-y ఎంత ఉంది, 40 ఉంది. ఓకే, ఇట్లా మారుతూ ఉంటాయి వాల్యూస్. అంటే రీసెంట్ మీకు ఇక్కడ నుంచి గమనించాల్సింది ఏముంది, క్లాస్కి మొత్తంగా ఎప్పుడు స్టాటిక్ వెళ్తాం, ఎప్పుడు ఇన్స్టాన్స్కి వెళ్తాం, స్టాటిక్ ఇన్స్టాన్స్ ఎప్పుడు వెళ్తాం, కాన్స్టెన్స్కి ఎప్పుడు వెళ్తాం అనేది అర్థం కావడానికి ఈరోజు క్లాసు. కొద్దిగా అర్థమైనట్టే ఉంటుంది కానీ రకరకాల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు, ఓకేనా, లేకపోతే అర్థం అవ్వదు. స్టాటిక్ అంటే క్లాస్ వైజ్ కాన్స్టెంట్, ఇది క్లాస్ డిపెండెంట్. ఒకసారి క్లాస్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఒకటేసారి మెమరీ ఉంటుంది, మళ్ళీ మెమరీ అలకేట్ అవ్వదు. ఇంకేమైనా చేంజెస్ చేస్తుంటే ఓవర్ రైట్ అవుతుంటాయి, ఓకేనా. ఇన్స్టాన్స్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే అన్ని సార్లు మెమరీ క్రియేట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవరీ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఒక మెమరీ క్రియేట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఎవ్రీ ఆబ్జెక్ట్కి 10 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి, 10 ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంటాయి. ఇన్స్టాన్స్ వేరియబుల్ అని ఆబ్జెక్ట్ స్పెసిఫిక్. కాన్స్టాన్స్ ఎన్ని చేసినా ఒకటే, కాన్స్టెంట్ స్టాటిక్ ఒకటేనప్ప. ఎప్పుడు కాన్స్టెంట్ వాడదామంటే మొత్తం త్రూఅవుట్ ద క్లాస్ వాల్యూ ఒకటే స్పెసిఫిక్గా మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకో, అప్పుడు కాన్స్టెంట్కి వెళ్తారు. ఓకే, ఫిక్స్ వాల్యూ మెయింటైన్ చేయాలనుకున్నారు, త్రూఅవుట్ ద క్లాస్ ఫిక్స్ వాల్యూ మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకో, అప్పుడు కాన్స్టెంట్కి వెళ్తారు. త్రూఅవుట్ ద క్లాస్ కామన్ వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకో, కామన్ వాల్యూస్, అప్పుడు ఏంటికి వెళ్తారు, స్టాటిక్కి వెళ్తారు. త్రూఅవుట్ ద క్లాస్ యూనిక్ వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకున్నాను ఈచ్ అండ్ ఎవరీ ఆబ్జెక్ట్కి, అప్పుడు ఇన్స్టాన్స్కి వెళ్తారు. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైంది, చెప్తాను. ఇప్పుడు ఒక నిజంగా క్లాస్ తీసుకొని, ఈ క్లాస్ కాదు, క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, ఆ క్లాస్ తీసుకోండి. ఆ క్లాస్లో ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తున్నారు, స్టూడెంట్ నెంబర్ ఉంటుంది క్లాస్ అంటే, అంతే కదా. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్, కాలేజ్ నేమ్ ఉంటుందిగా. కాలేజ్ నేమ్ అనేది కామన్ కదా, అందరికీ ఒకటే కాలేజీలో ఉంటారు కదా, ఒకటే కాలేజ్ స్టూడెంట్స్. దీన్ని మనం ఏం తీసుకోవచ్చు, స్టాటిక్ అట్రిబ్యూట్గా తీసుకోవచ్చు, ఓకేనా. కామన్ కదా, కాన్స్టెంట్ స్టాటిక్ కాన్స్టెంట్ ఏదైనా తీసుకోండి, ఓకేనా. స్టాటిక్ అట్రిబ్యూట్ తీసుకుంటే అంటే క్లాస్ అంతటికీ కామన్ అది స్టాటిక్ అట్రిబ్యూట్. స్టూడెంట్ నెంబర్ అనేది ఏ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యూనిక్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఖచ్చితంగా ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్గా తీసుకోవాలి దాన్ని. స్టూడెంట్ నేమ్ కూడా ఖచ్చితంగా వేరే ఉంటుంది, ఒక్కొక్కటి యూనిక్గానే ఉంటుంది దాదాపు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఇది కూడా ఇన్స్టాన్సే తీసుకుంటాం. స్టాటిక్ అంటే జస్ట్ కామన్గా త్రూఅవుట్ ద క్లాస్ కామన్గా ఉండే స్టాటిక్, ఓకేనా. కాన్స్టెంట్ ఎప్పుడు పోతామంటే ఇంకా ఫిక్స్, అది మారదు అనుకుంటే వెళ్ళచ్చు, ఓకేనా. ఇప్పుడు యూనివర్సిటీలో డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, అక్కడ కూడా కాలేజ్ నేమ్స్ పెట్టాలి కదా. అప్పుడు కాలేజ్ నేమ్ 10 మందికి ఒకటి, 20 మందికి ఒకటి అట్లా ఉంటుంది కదా, స్పెసిఫిక్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ఒకటి ఉంది. అటువంటిప్పుడు స్టాటిక్గా డిక్లేర్ చేసుకుంటాం. లేదు మొత్తం అందరికీ యూనివర్సిటీ అనే కాలం ఒకటి ఉంది, యూనివర్సిటీ దాదాపు అందరూ ఒకటే ఉంటారు కదా, అప్పుడు కాన్స్టెంట్ పెట్టుకొస్తాను, JNTU అని వస్తుంది. అర్థమైంది. స్టాటిక్ కాన్స్టెంట్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, ఓకేనా. డిఫరెన్స్ ఏంటంటే కాన్స్టెంట్ అంటే ఫిక్సింగ్, అది మారదు అనేటప్పుడు ఫిక్స్ పెట్టుకోండి. మారుతుంది అన్నప్పుడు ఏమైనా కామన్గా ఉండాలి, త్రూఅవుట్ ద క్లాస్ కామన్ వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకుంటే స్టాటిక్ వెళ్ళండి. త్రూఅవుట్ ద క్లాస్ యూనిక్ వాల్యూస్ మెయింటైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాన్స్కి వెళ్ళండి. అర్థమైందా గోపికృష్ణ అన్న, మీకే అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను ఒకటి చేస్తాను ఎగ్జాంపుల్, అది చెప్పండి మీరు ఏమొస్తుందని. ఓకే, ఎక్స్ అనేది స్టాటిక్ ఈ ప్రోగ్రాంలో, వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ వై కాన్స్టెంట్ కాదు ఇన్స్టాన్స్, సారీ జెడ్ లేదు, ఓన్లీ రెండే తీసుకుంటున్నా. ఎక్స్ ఏంటి స్టాటిక్, వై ఏంటి ఇన్స్టాన్స్.
ఎక్స్ ఏం చేశానంటే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా OB1 అని, ఓకేనా. OB1 ఆబ్జెక్ట్తో ఎక్స్ వాల్యూ మార్చా. OB1 -x ఈజ్ ఈక్వల్ టు 20, OB1-y ఈజ్ ఈక్వల్ టు 30 అని పెట్టా, ఓకేనా. తర్వాత OB2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. OB2-x ఈజ్ ఈక్వల్ టు 30, OB2-y ఈజ్ ఈక్వల్ టు 50 ఇచ్చా. తర్వాత OB3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, ఓకేనా. OB3-x ఈజ్ ఈక్వల్ టు 70, OB3-y ఈజ్ ఈక్వల్ టు 35 ఇచ్చా, ఓకేనా. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ చూడండి, అందరూ ఈడే ఉంది కదా, స్క్రీన్ లేదు అది చెప్పకండి. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. ఏమేం చేస్తున్నా అంటే OB1-xని చెప్పండి, ఏమేమి వాల్యూస్ వస్తాయి చెప్పండి. OB1-x ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఇది అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 70 వస్తుంది. OB1-yని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 30. ఇప్పుడు OB2-x ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 70. అందరూ 70 నేనా? అందరూ 70గా? ఓకే, వెరీ గుడ్. OB2-yని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? 50. OB2-y 50. నెక్స్ట్ OB3-x 70, OB3-y 35. అర్థమైనట్టే మీకు ఆల్మోస్ట్. ఇప్పుడు 70 అంటే OB1తోనూ 70 ఉంది, 2తో 70 ఉంది, 3తో 70 ఉంది. నేను 70 అని ఎక్కడ చేంజ్ చేశా? OB3తో చేంజ్ చేశా. కానీ స్టాటిక్ కాంపోనెంట్ కాబట్టి అది కామన్. లాస్ట్ ఓవర్ రైట్ 70నే వస్తుంది అన్నిటికీ. ఇది అర్థం కావడానికి నిజంగా నాకు చెప్పాలంటే ఒక 5-6 మందిని అడిగా, ఎవరు చెప్పినా క్లారిటీ చెప్పలేదు. నేను మళ్ళీ చాలా డెప్త్ అనాలిసిస్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఇదే యూట్యూబ్లో ఎన్ని వీడియోలో చూసా నేను క్లారిటీ రావడం కోసం, ఎన్ని చూసినా రాలేదు. ఎక్స్ అంటాడు, కామన్ అంటారు, షేర్ అంటాడు, ఏం అర్థం కాదు. ఎగ్జాంపుల్స్ 10-20 చెప్తే అర్థమయ్యేది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టేనా? 10-12 అయిందా? ఓకే, చాలండి బ్రదర్ క్లాస్ ఇంకా, ఓకేనా. మళ్ళీ ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. మళ్ళీ మధ్యాహ్నం ఐడాక్ పెడతా, ఓకేనా. అంటే ఇప్పుడు నేను ఇంకో క్లాస్ చెప్పాలి, అందుకని సాప్ చేస్తాను. లేదంటే అంటే చెప్పేసాను. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇంకో క్లాస్ ఉంది, ఫంక్షన్ మాడ్యూల్స్ టాపిక్. మీరు వింటారంటే వినండి, వదిలేండి వీడియోస్ వినండి. మీరు అన్ని ఇవి అవి క్లమ్జీ అయితే మళ్ళీ పోతాయి, ఓకేనా. ఇది వినండి, ఫంక్షన్ మాడ్యూల్స్ వరకు వీడియోస్ వినండి, ఇది క్లారిటీ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా లేదా క్లాస్? అర్థమైంది కదా. మరి ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు ఇవే అనమాట మీకు మొత్తం రూల్స్. రేపు మెథడ్స్ ఏంటి, మెథడ్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి మీకు అర్థమైందో లేదో. నాకు అర్థమవుతుంది. కెన్ ఐ మాడిఫై ద ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ బై యూజింగ్ ఆబ్జెక్ట్? Yes. Can I modify the static object using static components using object? Sorry. Come again. Can I modify the static component by using object? Yes. Can I modify the constant component using object? No. Can I modify the constant object using class? No. We cannot modify the constant attribute at any time. ఏదాన్ని యూజ్ చేసి కూడా చేయలేము, ఓకేనా. We can modify the instance attribute by using class? No. ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ ని మార్చాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోనే మార్చుకోవాలి, అదర్వైజ్ మార్చలేము. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎన్ని ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్లు క్రియేట్ అవుతాయి, ఎన్ని క్లాస్ ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని క్రియేట్ అవుతాయి. ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఆబ్జెక్ట్ క్రియేషన్ a new instance memory will be allocated. 10 ఆబ్జెక్ట్లు ఉన్నాయంటే 10 ఇన్స్టాన్స్లు ఉంటాయి. స్టాటిక్లో ఎన్ని ఉంటాయి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, ఓన్లీ క్లాస్ వైజ్. ఒక క్లాస్లో ఒకటి చేసామంటే అదే ఉంటుంది, అదే షేర్ అవుతుంది అన్నిటికీ. ఇన్స్టాన్స్ మాత్రం స్పెసిఫిక్గా. ఎప్పుడు స్టాటిక్కి వెళ్తాం? కామన్ వాల్యూస్ క్లాస్ ఓవర్గా రాసుకోండి ఆ పాయింట్, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. when you want to maintain when you want to maintain common values across all the objects, we will go for static. Second note రాసుకోండి.
when you want to maintain unique values, for each and every object, you will go for instance. కానీ ఇన్స్టెన్స్ వల్ల యాక్చువల్గా మెమరీ లాస్ అయ్యి కదా. యాక్చువల్గా ఇన్స్టాన్స్ అర్థం కాలేదు. ఇన్స్టెన్స్ వల్ల మెమరీ లాస్ అయ్యి కదా. మెమరీ లాసే, కాకపోతే మనం చాలా యాక్టివిటీస్ చేయొచ్చు దానివల్ల. ఆబ్జెక్ట్ అనేది మన ప్రోగ్రామింగ్ ఏంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంతే కదా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ రావాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి కదా ఖచ్చితంగా. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఇన్స్టాన్స్ వస్తాయి కదా. మెమరీ లాస్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్గా దూసుకెళ్తాయి. ఎలా అనేది మీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో, ఓకేనా. మెమరీ అయితే ఎక్కువనే అలకేట్ అవుతుంది. స్టాటిక్ వల్ల మెమరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ ఉంటుంది. ఇన్స్టాన్స్ వాడితే మెమరీ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్లేవర్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి నోటు. ఆల్ ద ఆబ్జెక్ట్స్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్. In case of static and constant attribute. All the objects pointing to same memory location in case of static and constant attributes. Okay na. Malli next point, static can be modified and static can be modified. Constant cannot. అది రాసుకున్నారులేండి, ఆల్రెడీ రాసుకున్నారు. నెక్స్ట్ పాయింట్ రాస్తాను. బై యూజింగ్ ఆబ్జెక్ట్ I can modify instance and static components. అట్లే కామా పెట్టుకుని, ఆబ్జెక్ట్ కెన్ ఓవర్ రైట్ బోత్ ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ కాంపోనెంట్స్. సేమ్ ఆబ్జెక్ట్తో ఇంకో దాన్ని రిఫర్ చేస్తే దాన్ని ఓవర్ రైట్ చేస్తారుగా. ఇప్పుడు OB1-X 20 ఇచ్చా, OB1-Y ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్. మళ్ళీ OB1-Y = 30 ఇస్తే ఆ 20 ఓవర్ రైట్ 30 అవుతుంది. ఆబ్జెక్ట్లో సేమ్ మెమరీ అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ కెన్ ఓవర్ రైట్ బోత్ ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ కాంపోనెంట్స్. ఓవర్ రైట్ చేస్తాను కదా ఆబ్జెక్ట్. ఇన్స్టెన్స్ సేమ్ మెమరీతో అదే చెప్దాం అనుకున్నాం. చూడండి, అదే చెప్పాను ఇందాక మీరు ఇలా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పెన్ ఇది కింద పడిందా? పెన్ లేదా? ఇక్కడ ఉందిలే. ఇప్పుడు చూడండి, సింపుల్గా అబ్జర్వ్ చేయండి ఒకటి. ఇప్పుడు నేను ఇది ఏం చేసా, OB2-X OB2-Y 50 అన్నా. కనిపిస్తుందా స్క్రీన్? కనపడుతుందా? ఓకే. ఇక్కడే నేను OB2-Y అని మళ్ళీ చేంజ్ చేసా. OB2-Y = 90 అన్నా. ఇప్పుడు ఏమవుతుంది? OB2-Yలో ఇక్కడ రీసెంట్దే వస్తుంది, 90 వస్తుంది, అంతేగా. ఫస్ట్ 50 ఉంటుంది, అది ఓవర్ రైట్ అయ్యి 90 వస్తుంది. ఆన్సర్ 90 వచ్చింటుంది. సేమ్ OB2తో చేసినప్పుడు ఓవర్ రైట్ అవ్వాల్సిందేగా. సేమ్ ఆబ్జెక్ట్ మారితే మెమరీ లొకేషనే మారిపోతుంది. ఆబ్జెక్ట్ ఓకేనా. ఇంకా ఎప్పుడు స్టాటిక్కి వెళ్ళాలి, ఎప్పుడు ఇన్స్టాన్స్కి వెళ్ళాలని ఎవరు చెప్పరు ప్రాజెక్ట్లో కానీ ఎక్కడైనా. మీరు ఎందుకు మీరే ఊహించుకోవటమే, మళ్ళీ ఎప్పుడు అని అడగవలసిన అవసరం లేదు. అది మనం అంతకు మనం ఊహించుకోవటమే. ఇంకా ఏమైనా చేయాలా? డెఫినేషన్ ఏముంది, ఆబ్జెక్ట్ ఎప్పుడు అలొకేట్ అవుతుందని. ఇన్స్టాన్షియేటింగ్ ద క్లాస్ అంటారు, ప్రతిసారి అంటారు క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేయని. ఇన్స్టాన్షియేటింగ్ ద క్లాస్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేసినట్టే. అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వర్డ్. ఇన్స్టాన్స్ కాంపోనెంట్ని మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది? పాయింట్ రాసుకోండి. ఫర్ ఇన్స్టాన్స్ కాంపోనెంట్స్ మెమరీ విల్ బి అలొకేటెడ్. ఫర్ ఇన్స్టాన్స్ కాంపోనెంట్స్ memory will be allocated only when create the object.
ఓన్లీ వెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఓన్లీ వెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. అదే స్టాటిక్ ఎప్పుడైతుంది? ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేస్తేనే అవుతుంది. ఓకేనా? వెన్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, వెన్ ఎవర్ నెక్స్ట్ పాయింట్ రాసుకుంటున్నారు కదా, వెన్ ఎవర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, program gets loaded into the memory. Program will get loaded into the memory. Program will get loaded into the memory. Memory will be allocated only for static and constant attributes. Memory will be allocated only for static and constant attributes. Memory will be allocated only for static and constant attributes. Memory will be allocated only for the static and constant attributes. మళ్ళీ చదువుకోండి, రాయించుకున్నట్టు కాదు. నాట్ ఫర్ ద ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్. నాట్ ఫర్ ద ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్. అంతే కదా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే కాదు, ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్కి మెమరీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు వస్తుంది. యారో డబుల్ యారో వాడేసినారు. వాడిన తర్వాత ద మూమెంట్ ఇఫ్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్ మెమరీ విల్ బి అలొకేటెడ్. ఆల్రెడీ రాసుకున్నారులే పాయింట్ అది. అంతే, ఇంక అన్నీ రాసేసినట్టే. మీరు పబ్లిక్ ప్రొటెక్టెడ్ అవి తెలుస్తాయిలే, నీవే యాక్సెస్ స్పెసిఫైర్స్ తెలుస్తాయిలే, అదేం ఇబ్బంది లేదు. మీరు కావాల్సింటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు? ఆడ ప్రైవేట్ అనిస్తే బయట వాడుకోలేరు. చూడండి, చూపించమంటారా ఒకటి? బయట అంటే ఎక్కడ? దాని బయట, ఆ క్లాస్ బయటే, ఆ ప్రోగ్రామ్ లోనే. ప్రోగ్రామ్ లోనే వాడుకోదామా? ఇంకా లోకల్ క్లాస్ అంటే ఇంకా ప్రోగ్రామ్ బయట ఉండదు అసలు క్లాసే. అర్థమైందా? ఆ ప్రోగ్రామ్ లోనే బయట వాడుకోలేరు. యూ కెనాట్ యాక్సెస్ ప్రైవేట్ కాంపోనెంట్స్ అని వస్తుంది. పబ్లిక్ సెక్షన్ ఇచ్చిన చోట ప్రైవేట్ ఇవ్వండి, తెలుసా? ప్రొటెక్టెడ్ అంటే ఇవ్వలేరులే, ఇంకా ఇన్హెరిటెన్స్ చెప్పలేదుగా. ఓకేనా? మనం క్లోజ్ చేయొచ్చా? ఇంకా అర్థమైంది కదా? క్లియరా? సాటిస్ఫైయా? ఓకే, బాయ్. ఓకే బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్.